నాకు పూర్తి నమ్మకం ఉంది ఈరోజు మన ఉత్సాహం చూస్తూ ఉంటే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలకు ఒక ప్రత్యామ్నాయంగా కనబడతా ఉన్నది. గత 2 ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏంది, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏంది, ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన లోపాలతో ఈరోజు తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా మార్చి ఇక్కడ యువతని, విద్యార్థుల్ని వారి యొక్క జీవితంలో ఎక్కడ కూడా వరకు ఆశా జ్యోతి లేకుండా రైతులకు కష్టాలతోని, అదేవిధంగా ఏ వర్గమైనా సరే తెలంగాణలో అది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ విరామం తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, లేకపోతే మహిళలు కానీ, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు మనకు మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఏ వర్గం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు గత భారతీయ జనతా పార్టీ పోల్చినట్టు రాష్ట్రాలకు పోలిస్తే తెలంగాణలో ఈరోజు ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. అదే మన భారతీయ జనతా పార్టీ పరిపాలన రాష్ట్రాల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక స్కీమ్స్, ఈరోజు పథకాలు ప్రజలకు డైరెక్ట్గా అందుతూ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏ ఒక్క పథకాలు కూడా ప్రజల దాకా వెళ్ళట్లేదు. మధ్యాహ్నే చాలా పోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం కేవలము కాంట్రాక్టర్ల కోసము, కమిషన్ల కోసమే ఈ ప్రభుత్వం ఈరోజు మిత్రులారా. ఈ ప్రభుత్వం రాగానే ఏ ప్రభుత్వం అయినా వచ్చినప్పుడు నిర్మాణంతో మొదలు పెడతారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే కూల్చివేతతో మొదలుపెట్టినట్టు ప్రభుత్వం ఇది. కూల్చివేతలతో ప్రభుత్వం మొదలుపెట్టారు. హైడ్రా పేరు మీద బీదవాడ ఇల్లు కూల్చడం జరిగింది. హైడ్రా పేరు మీద ఈరోజు ఎంతోమంది నిర్వాసులు చేశారు. బ్యాంకు లోన్లు ఇచ్చి కష్టపడి ఒక తరగతి కుటుంబము, ఒక బీద కుటుంబం ఇల్లు కట్టుకుంటే నీ ప్రభుత్వం రాగానే వాళ్ళ ఇల్లు కూలగొల్చారే, దీని ఉసురు తప్పకుండా తగులుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అంతేకాదు ఈరోజు మూసీ యొక్క ప్రక్షాళన పేరు మీద, మూసీ ప్రక్షాళన ఎటువంటి ఒక మనకు అభ్యంతరాలు లేవు. కానీ దాని పేరు మీద గాంధీ సరోవరం పేరు పెట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని నిర్వాసితులు చేసి ఈరోజు ఈ మూసీ ప్రక్షాళన చేస్తూ ఉంటే, మీరు ముందు మూసీ ప్రక్షాళన చేయండి, తర్వాత గాంధీ సరోవర్ చేయండి. అంతేగాని మూసీ ప్రక్షాళన చేయకుండా గాంధీ సరోవర్ కడతా అంటే అది కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి తెలియజేస్తాను మిత్రులారా.